ఫ్రెండ్స్ ఈరోజు ఒక ట్రెండింగ్ సాంగ్ అయితే ఇచ్చాను. చాలా అంటే చాలా బాగుంది. ఇది గర్ల్స్ ఫీడ్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి నచ్చితే వీలుంటే నచ్చితే చిన్న లైక్ ఇచ్చండి. అలాగే ఇలాంటి వీడియో వల్ల నన్ను అయితే అడగండి, నేను ట్రై చేస్తాను. ముందుగా అయితే మీరు డెమో అయితే చూడండి. డెమో చూసిన తర్వాత వీడియోకి వెళ్ళి మాట్లాడుతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు డెమో అయితే చూడండి ఫ్రెండ్స్. ఇది మనసు పడిన ఫ్రెండ్స్ వీడియో చూసారు కదా, వీడియో ఎలా అనిపించింది అనేసి కామెంట్ ఇచ్చేయండి. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి. ఇంట్రెస్ట్ ఉంటే లాస్ట్ వరకు అయితే తీసుకోండి. తర్వాత ఇది ఫుల్ స్క్రీన్తో వీడియో చూడాలనుకుంటే నేను టెలిగ్రాము ఇంకోటి ఇన్స్టాగ్రామ్ వీడియో అయితే వేసాను. అక్కడ మీరు ఫుల్ స్క్రీన్ తీసుకోవచ్చు. ప్రాజెక్ట్ లింక్ ఏమైనా మీకు ప్రాబ్లం అయితే నేను ఒక వీడియో అయితే వేసి అయితే పెట్టాను. అక్కడ మీరు ఇంపోర్ట్ అయితే చేసుకోండి. అలర్ట్ మోషన్ లేకపోతే మీకు డిస్క్రిప్షన్ అలర్ట్ మోషన్ లింక్ ఇచ్చాను. ఇన్స్టాల్ చేసుకునే ప్రాజెక్ట్ లింక్ అలర్ట్ మోషన్కి ఇంపోర్ట్ చేసిన తర్వాత మీకు 1/1 ప్రాజెక్ట్ లింక్ ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి, ఎలా ఎడిట్ చేసుకోవాలి మీకు 1/1 చెప్తాను. లాస్ట్ వీడియోస్ ఎడిటింగ్ అయితే తీసుకోండి, ఓకేనా. ఇప్పుడైతే ఆలస్యం చేయకుండా మీకు 1/1 ఎడిటింగ్ స్టార్ట్ అవుతాం. రండి ఫ్రెండ్స్ ఇక్కడ నువ్వు అనే ఒక అలర్ట్ మోషన్ ఫుల్ ప్రాజెక్ట్ అయిందో దాని అయితే ఓపెన్ చేసుకుంటే మీకు ఈ రీతిగా ఉంటుంది. చాలా సింపుల్గా అయితే ఉంటుంది. మీ దగ్గర ఒక 10 ఫొటోస్ ఉంటే చాలా ఈజీగా అయితే మీరు ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ ఇమేజ్ ఉంది కదా, ఈ ఇమేజ్ని లాస్ట్ వరకు అయితే యాడ్ చేసుకోవాలి కదా. ఇప్పుడు ఈ ఇమేజ్ని తీసి తర్వాత కలర్కి వెళ్ళి మీడియంకి వెళ్ళి మీకు నచ్చిన ఫోటో మీరు సెలెక్ట్ చేసుకొని ఏదైనా ఒక ఫోటో మీకు నచ్చిన ఫోటో మీరు సెలెక్ట్ చేసుకుని పైన ప్లస్ అయితే క్లిక్ చేసుకోండి, ఓకేనా. ఇలా అయితే ఉంటుంది బ్లాక్ ఫోటో అయితే. తర్వాత ఇక్కడ గ్రూప్స్ అయితే ఉంది కదా, హెచ్తో కూడా ఇక్కడ 10 గ్రూప్స్ అయితే ఉంటుంది. మీరు 1/1 గ్రూప్ అయితే మీరు ఫోటోలు యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్రూప్ని తీసి తర్వాత 8 గ్రూప్కి వెళ్ళి తర్వాత ఇక్కడ ఇమేజ్ అయితే ఉంది కదా, ఆ ఇమేజ్ని తీసి తర్వాత కలర్కి వెళ్ళి మీడియా మీదకి వెళ్ళి ఈ ఇమేజ్ని తీసి పైన ప్లస్ అయితే క్లిక్ తీసుకోండి. తర్వాత బ్యాక్ చూసుకుంటే ఇలా అయితే ఉంటుంది. అడ్జస్ట్మెంట్ లేకపోతే అడ్జస్ట్మెంట్ అయితే పెట్టుకోండి. తర్వాత బ్యాక్ చూసుకుంటే ఇక్కడ గ్రూప్స్ చూసుకుంటే ఇలా అయితే ఉంటుంది. నెక్స్ట్ ఫోటో గ్రూప్ని తీసి 8 గ్రూప్కి వెళ్ళి ఇమేజ్ తీసి కలర్కి వెళ్ళి మీడియా మీదకి వెళ్ళి నెక్స్ట్ ఫోటో యాడ్ చేసి పైన ప్లస్ అయితే తీసుకోండి. ఇలా మీరు 1/1 గ్రూప్కి అయితే యాడ్ అయితే తీసుకొని ఫోటో అయితే యాడ్ చేసుకోండి. మీకు ఇక్కడ 2 ఫొటోస్ అయితే ఇచ్చాను, 2 గ్రూప్స్కి 2 ఫొటోస్ యాడ్ చేసాను కదా. మీకు ఇక్కడ ఒక 10 గ్రూప్స్ అయితే ఇచ్చి కదా, 10 గ్రూప్స్కి యాడ్ చేసినట్టయితే ఇప్పుడు మీరు ఏంటంటే లాస్ట్ వరకు యాడ్ చేసినట్టయితే ఇప్పుడు మీకు సెట్టింగ్స్ పక్కన ఒక షేర్ ఆప్షన్ అయితే కదా, దాని అయితే క్లిక్ చేసుకోండి. తర్వాత మీకు నచ్చిన క్వాలిటీ మీద సెలెక్ట్ చేసుకుని 4K HD లేకపోతే మీకు నచ్చిన క్వాలిటీ మీద సెలెక్ట్ చేసుకుని ఎక్స్పోర్ట్ మీద అయితే క్లిక్ చేసుకోండి. నచ్చితే చిన్న లైక్ ఇచ్చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచ్ అవర్. జై హింద్.